హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మొదటి విడత నిధుల కోసము, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి 20వ విడత నిధుల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పటికే ఇది మనకు ఒకసారైతే వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. అంటే ఎప్పుడున ఈ పథకాల కింద వచ్చేటువంటి నిధులు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు అనే విషయం గురించి అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తాను. మీరందరూ కూడా దయచేసి వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అండ్ పీఎం కిసాన్ పథకం నిధుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ఇప్పటికే మనకు 20వ తారీఖుని విడుదల కావాల్సినటువంటి ఈ నిధులైతే వాయిదా వేశారనమాట. ఇక తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే అకౌంట్లోకి ఎప్పుడున్న ఈ యొక్క 7,000 రూపాయలు మొదటి విడత జమ చేస్తాము అని అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో రైతన్నులకు ఏటా కూడా 20,000 అందించాలన్నదే అన్నదాత సుఖీభవ పథకం. ఈ నెల చివరిలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. చెప్పాను కదా మీకు. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. కుదిరినట్లయితే ఈ నెలాఖరు లోపల లేదంటే రేపు నెల మొదటి వారంలో వీటి కింద డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే జమ చేస్తారని సో అదే విధంగా అయితే ప్రభుత్వం కూడా చెప్తోంది. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులోనే జమ కానుండగా అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే జమ చేస్తారో ఏ టైంకి అయితే జమ చేస్తారో సో అదే రోజు అదే టైంకి అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులను కూడా రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్గా కూడా చెప్పారు. ఇక దాన్ని బట్టి మీరైతే గమనించాలి. ఏ డేట్నైతే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయో సో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా బ్యాంక్ అకౌంట్లోకి అయితే మీకు జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని బట్టి మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో కాబట్టి మనకు పీఎం కిసాన్ నిధులు ఈ నెలాఖరు లోపలైతే జమ చేస్తారు. సో కాబట్టి నెలాఖరులో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు కూడా రైతుల అకౌంట్లోకి అయితే జమ అవుతాయన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000తో కలిపి ఏపీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు మొత్తంగా వచ్చి 7,000 రూపాయలు డీబీటీ విధానంలో రైతుల బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటూ ఉన్నాను. మనకు ఈ డబ్బులు అనేటువంటిది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం గురించి అయితే క్లియర్గా మీకైతే అప్డేట్ అయితే చెప్పానండి. సో మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కూడా. సో త్వరలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను కూడా జమ చేస్తామని అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వము. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. చాలామంది కూడా నెక్స్ట్ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు సో మాకైతే అక్కడ ఓపెన్ కావడం లేదు. సో కొంతమంది వచ్చేసి నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంది. అసలు మాకు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే బఫర్ అవుతూనే ఉంది, అసలు ఓపెన్ కావట్లేదు, అసలు వెబ్సైట్ కంప్లీట్గా ఓపెన్ కావట్లేదు. ఈ విధంగా చాలా విధాలుగా అయితే ఎర్రర్స్ అయితే వస్తున్నాయని చెప్తూ ఉన్నారనమాట. అయితే మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవాలా, ఇంకొక ప్రాసెస్ ఏమీ లేదా, ఇంకొక మార్గం ఏమీ లేదా అర్హుల లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఓకేనా. ఈ డౌట్ అయితే మీకు రావచ్చండి. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను కూడా చెక్ చేశాను. ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి ఇంకా కూడా పని చేయడం లేదనమాట. చూడొచ్చు. సో ఈ విధంగా బఫర్ అవుతూనే ఉంది మనకు. నేను కూడా ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అయితే చెక్ చేయడానికి ప్రయత్నించాను. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో కాబట్టి డీటెయిల్స్ అయితే ఓపెన్ కావడం లేదు. నాకు కొన్నిసార్లు వచ్చేసి నో డేటా ఫౌండ్ అయితే చూపిస్తుంది. బట్ కంటిన్యూగా ట్రై చేస్తున్నారు కొంతమందికి మాత్రం ఓపెన్ అయితే అవుతుంది. మీరు కూడా ప్రయత్నిస్తున్నాడు, ఓపెన్ అయితే అవుతుంది. సో నేను ఓపెన్ అయితే నేను చెప్పడానికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇక్కడ తెలుస్తుందండి. బట్ ఓపెన్ అయితే కావడం లేదు. సో అందువల్ల చూపించలేకపోతున్నాను. మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఆ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడైతే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోలేకపోతున్నాం, మాకు ఓపెన్ అవ్వడం లేదు అంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉందండి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి మీరు గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే ఉంటారనమాట. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ నంబర్ చెప్పినట్లయితే ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ లాగిన్లో చూపించి
మీకు లిస్ట్‌లో ఈ నేమ్ ఉందా లేదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. చెక్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా లాగిన్ అని. సో, ఇక్కడ వాళ్ళు లాగిన్ అయితే అవుతారు. సో, మనకు క్రెడెన్షియల్ లేవు కాబట్టి మనం లాగిన్ అయితే అవ్వలేము. అందువరకు వాళ్ళు మాత్రమే లాగిన్ అయితే అవుతారు ఇక్కడ. సో, వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో అక్కడ మీ యొక్క నేమ్ లిస్ట్‌లో ఉందా లేదా అని చెక్ చేశాక మీకైతే క్లియర్‌గా చెప్తారు. ఇన్ కేస్ లేదు అనుకుంటే దానికి సంబంధించి ఏమన్నా రిమార్క్స్ చూపిస్తున్నాయంటే అవి కూడా చెప్తారు. సో, దాన్ని బట్టి మీరైతే ఆ రిమార్క్స్‌ని రెక్టిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ అప్డేట్ అండి. చాలామంది కూడా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోమని చెప్పారు కదా! అందరికీ అయితే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులైతే ఉన్నారు అర్హులైనటువంటి వాళ్ళు. పీఎం కిసాన్ నిధులు పడితే ఖచ్చితంగా ఈ నిధులు కూడా పడిపోతాయి. మీరు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అవుట్ ఆఫ్ డేట్ అయితే పెట్టేస్తున్నారు వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ జీఎస్డబ్ల్యూ డేటాబేస్‌లో లేనట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. ఆధార్ సీడింగ్. లేదా మీకు ఈ పథకం కింద వచ్చేటువంటి నిధులైతే రావన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో, ఇంకేమన్నా ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నా సరే అడగండి కామెంట్స్‌లో, నేను రెస్పాండ్ అయితే అవుతాను. త్వరలోనే మనకు ఈ నెలాఖరులో వీటి కిందకి సంబంధించినటువంటి నిధులైతే జమ చేస్తారు. బట్ ఇంకా కూడా మనకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి సైట్ అయితే వర్కింగ్‌లో లేదు. చూద్దాము మరలా ఏమన్నా పోస్ట్‌పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.